వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనము ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ ఆన్ ఇండియన్ పాలిటీ అని చెప్పచ్చు. అయితే స్పెషల్లీ మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేయబడి ఉంది. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అండ్ లాస్ట్ క్లాస్లో మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే నేర్చుకుంటున్నాం. అయితే 1773 నుంచి 1853 వరకు మనం లాస్ట్ క్లాస్లో యాక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ ఈ క్లాస్లో మనము క్రౌన్ రూల్ 1858 నుంచి 1947 యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే 1773 నుంచి 1853 యాక్ట్స్ ఏవి ఉన్నాయో దాన్ని మనము కంపెనీ యాక్ట్ అని చెప్తాము. అండ్ క్రౌన్ రూల్ అనేది 1858 నుంచి 1947 దీన్ని మనం క్రౌన్ రూల్ అని చెప్తాము. అయితే క్రౌన్ రూల్లో ఏవే వస్తాయో చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఈ యాక్ట్స్ అన్నిటినీ మనము క్రౌన్ రూల్ అని చెప్తాము. అయితే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1853 గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1853 ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అయితే వచ్చింది. ఎందుకంటే సిపాయి మ్యూతిని ఏ ఉందో 1857లో సిపాయి మ్యూతిని వార్ అయింది కదా, ఆ వార్కి రిజల్ట్గా ఈ యాక్ట్ అనేది వచ్చింది. ఇప్పటి నుంచి ఏమవుతుందంటే మన బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్గా రూల్ చేయడం జరుగుతుంది ఈ యాక్ట్తో. అండ్ విత్ వర్ ఎక్సర్సైజ్డ్ బై ద సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియాతో ఆయన పవర్స్ అనేది ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియాకి అసిస్ట్ చేయడానికి 15 మెంబర్స్ అయితే ఉంటారన్నమాట. అయితే ఈయన సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అతను ఏం చేస్తారంటే ఈ యాక్ట్ మన ఇండియాలో జరిగే సివిల్, రెవెన్యూ అండ్ మిలిటరీ అఫైర్స్ ఏవి ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రిటిష్ పార్లమెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తారనమాట, అలాగే క్రౌన్కి కూడా. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ he was vested with the complete authority and control over the Indian administration. అండ్ ముందు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారో, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు అతను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. అలాగే ఫస్ట్ వైస్రాయ్ ఎవరవుతారంటే లార్డ్ కెనింగ్ అతను ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చెప్పచ్చు. అండ్ డ్యూయల్ గవర్నమెంట్ ఏది ఉందో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ముందున్నారు కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కమర్షియల్ అఫైర్స్, అలాగే పొలిటికల్ అఫైర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వీళ్ళని అబాలిష్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కంట్రోల్ అనేది పూర్తిగా వైస్రాయ్ చేతిలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అతను మన ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో, మన ఇండియాలో జరుగుతున్న ఏమేం అఫైర్స్ ఉన్నాయో అవన్నీ బ్రిటిష్ క్రౌన్కి చెప్తూ ఉంటారనమాట. అయితే ఈ యాక్ట్ ఈ పిక్చర్లో చూసుకుంటే ఇండియా కేమ్ అండర్ ద డైరెక్ట్ క్రౌన్ రూల్. ఈ యాక్ట్తో క్రౌన్ రూల్లో చేతిలో వెళ్తుంది. అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా రీప్లేస్డ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నేను చెప్పుకున్నాం కదా, గవర్నర్ జనరల్ని తీసేసి నేమ్ చేంజ్ చేసి ఇప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చేశారనమాట. అండ్ క్రియేటెడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా.
అలాగే ఆయన కౌన్సిల్ కూడా క్రియేట్ చేశారు. ఆయన అసిస్ట్ చేయడానికి 15 మెంబర్స్ అయితే ఉంటారు ఆ కౌన్సిల్లో. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఈ యాక్ట్తో అబాలిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వర్డ్తోనే డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యాక్ట్తో ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ వాస్ టు బీ సూపర్వైజ్డ్ అండ్ కంట్రోల్డ్ ఇన్ ద ఇంగ్లాండ్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 గురించి డిస్కస్ చేద్దాము. అయితే ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఇండియన్ రీప్రజెంటేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వైస్రాయ్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. నాన్ అఫీషియల్గా వైస్రాయ్, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట ఈ యాక్ట్తో. అలాగే 3 ఇండియన్ ఎంటర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్. అలాగే 3 మెంబర్స్ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ చేస్తారనమాట. అయితే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏది ఉందో సెంట్రల్లో కూడా ఉంటుంది అండ్ ప్రోవియన్స్లో కూడా ఉంటుంది. అండ్ ఇట్ ప్రొవైడెడ్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షుడ్ హ్యావ్ సమ్ ఇండియన్స్ అంటే కొందరిని ఇండియన్స్ని మనము వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటట్టు ఈ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. అయితే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరెవరు నామినేట్ అవుతారు అంటే 3 మెంబర్స్ అయితే ఫస్ట్ టైం నామినేట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరంటే రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పతేలా అండ్ శ్రీ దినకర్ రావు. పేర్లు అయితే రాయడానికి కష్టమవుతుంది ఈ ట్యాబ్ కాబట్టి. అలాగే ఈ పేర్లు అనేది గుర్తుపెట్టుకోండి. రాజా ఆఫ్ బనారస్, మహారాజా ఆఫ్ పతేలా అండ్ శ్రీ దినకర్ రావు. ఈ 3 మెంబర్స్ అనే వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్లో అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇండైరెక్ట్గా అనమాట, నామినేట్ అవుతారు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇట్ అకార్డెడ్ స్టాట్యుటరీ రికగ్నైజేషన్ టు ద పోర్ట్ఫోలియో సిస్టమ్. అలాగే ఈ యాక్ట్తో డీసెంట్రలైజేషన్ చేయడానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ముందు ఉన్న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బెంగాల్లో మాత్రమే ఉండేది అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉండేది. బట్ ఇప్పుడైతే ప్రోవియన్స్లో కూడా లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాంబే అండ్ మద్రాస్ ప్రోవియన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బాంబే, మద్రాస్, నార్త్ వెస్టర్న్ ప్రోవియన్సెస్ అండ్ పంజాబ్. ఈ ప్రోవియన్సెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది ప్రోవియన్సెస్లో. అండ్ మనం పిక్చర్లో చూసుకుంటే ఈజీగా మీ అండర్స్టాండింగ్ కోసం నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ వైస్రాయ్ కౌన్సిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఎంపవర్డ్ వైస్రాయ్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. డీసెంట్రలైజ్ లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఎంపవర్డ్ ద బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ and abolished the board of control and court of directors. అయితే ఇదనేది 1858లోనే అవుతుందన్నమాట.
ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇంట్రడ్యూస్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఫస్ట్ టైం ఇండైరెక్ట్ ఎలక్షన్స్. బట్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నా కూడా బట్ ఎలక్షన్ వర్డ్ అనేది చెప్పలేదు ఈ యాక్ట్లో. అలాగే ఎన్లార్జ్ ద సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అయితే 16 మెంబర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది 16 మెంబర్స్కి. అండ్ ఎన్లార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అలాగే ఫంక్షన్స్ ఏమున్నాయో అవి కూడా ఎన్లార్జ్ చేయడం జరిగింది. అండ్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనం ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు, బడ్జెట్ గురించి డిస్కస్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట. సో ఈ యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేది ఈ యాక్ట్తో అడగచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ పిక్చర్లో చూసుకుంటే అవుట్కమ్స్ ఆఫ్ కాంగ్రెస్ డిమాండ్, కాంగ్రెస్ అనేది డిమాండ్ చేసింది కాబట్టి ఈ యాక్ట్లో మనం ఇండియన్స్కి మనకు పవర్స్ అయితే వచ్చాయన్నమాట. బడ్జెట్ డిస్కస్ చేయొచ్చు, అలాగే క్వశ్చన్స్ అడగచ్చు. ముందు యాక్ట్లో అయితే లేదనమాట. అంటే ఓన్లీ డిస్కస్ చేయొచ్చు బట్ అడగలేము క్వశ్చన్స్. అంటే వినొచ్చు, బడ్జెట్ అనేది వినొచ్చు బట్ మన క్వశ్చన్స్ అనేది అడగలేము. అలాగే ఈ యాక్ట్లో కూడా మనం అడగలేము బట్ టర్మ్ ఎలక్షన్స్ అవాయిడెడ్ ఇన్ ద యాక్ట్. అయితే నామినేషన్ అని మాత్రమే చెప్పారు, ఈ యాక్ట్లో ఎలక్షన్ గురించి మాత్రం చెప్పలేదు. అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. నామినేషన్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇంక్రీజ్ నెంబర్ అడిషనలీ నాన్ అఫిషియల్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు ఈ యాక్ట్లో ఏమైందంటే మనము నాన్ అఫిషియల్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్స్ అనేది అడగచ్చు. అండ్ ఇండియన్ మెంబర్స్ అనేవాళ్ళు మనం బడ్జెట్ అనేది డిస్కస్ చేయొచ్చు అండ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జిక్యూటివ్ని అడగచ్చు అనమాట ఈ యాక్ట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, అలాగే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అని కూడా పిలుస్తాము. అయితే ఈ యాక్ట్ని మార్లీ మింటో రిఫార్మ్స్ అని కూడా మనం చెప్తామన్నమాట. అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్లో. అండ్ ఇది ఫస్ట్ టైం అన్నమాట డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా నేమ్ అయితే చేంజ్ చేశారు. అండ్ మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ ఇంక్రీస్డ్. ముందు ఉన్న 16 మెంబర్స్ ఉన్నారు కదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో, ఇప్పుడు 16 నుంచి 60 మెంబర్స్కి ఇంక్రీజ్ చేశారు. అండ్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రీప్రజెంటేషన్, ఇది ఇంపార్టెంట్. కమ్యూనల్ రీప్రజెంటేషన్ ఫస్ట్ టైం మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యాక్ట్తో. అండ్ ఇండియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అయితే ముందు లెజిస్లేటివ్ కౌన్సిల్లోనే ఉండేవారు మన వాళ్ళు, బట్ ఈ యాక్ట్తో ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఎంటర్ అయ్యారు. అతని నేమే సత్యేంద్ర సిన్హా. ఒక లా మెంబర్ లాగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎంటర్ అయ్యారు అన్నమాట. అండ్ ఈ పిక్చర్లో చూసుకుంటే మార్లీ మింటో రిఫార్మ్ ప్రొవైడెడ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ద ముస్లిమ్స్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ provisions for Indian to be a part of executive council for viceroy and governors. Next act, Government of India Act 1999. అలాగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను, అదే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్ట్రోట్ ఎవరంటే లార్డ్ మింటో. లార్డ్ మింటోని
ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్ట్రోడ్ అని చెప్తామన్నమాట. ఎందుకంటే 1909 ఈ యాక్ట్తోనే ఫస్ట్ ఎలక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ యాక్ట్లో ఉన్న నేమ్ ఉంది కదా, మార్లే మింటో రిఫార్మ్స్ అనేది. మార్లే ఎవరు ఉన్నారో అతను సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అవుతారు. అండ్ మింటో అతను ఆయన వైస్రాయ్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ యాక్ట్ అనేది మాంట్క్యూ క్లిమ్స్ఫోర్డ్ రిఫార్మ్ అని పిలుస్తాము. అండ్ సెంట్రల్ సబ్జెక్ట్స్ వర్ డిమార్కేటెడ్ అండ్ సపరేటెడ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. అలాగే ఈ యాక్ట్తో మనము సెంట్రల్ సబ్జెక్ట్స్ అండ్ పోర్ట్ఫోలియో అని చెప్పచ్చు. సెంట్రల్కి కొన్ని పోర్ట్ఫోలియోస్ అండ్ ప్రొవిన్షియల్స్ గవర్నమెంట్కి కొన్ని పోర్ట్ఫోలియో సబ్జెక్ట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అండ్ స్కీమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నెన్స్ డయార్చీ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ప్రొవిన్షియల్ స్టేట్స్. డయార్చీ అంటే మనము ఈ మోడర్న్ హిస్టరీలో ఉంటుంది. డయార్చీ అంటే ఒక మెయిన్ పవర్. బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా అంటే మన ఇండియన్స్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో రావడానికి ఒక స్టెప్ అయితే తీసుకుంటాం. మన ఇండియన్స్ డిమాండ్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హ్యాస్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ World War I వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే డయార్చీ అనే సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలా అంటే ఒక మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయంటే మెయిన్ పోర్ట్ఫోలియోస్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అలాగే నార్మల్గా ఏవేవి పోర్ట్ఫోలియోస్ ఏముంటాయో అవి మన ఇండియన్స్కి ఇస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్నే మనం డయార్చీ అని చెప్తాం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము మిలిటరీ అఫైర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకోవడం కానీ, లా అండ్ ఆర్డర్ అవి, అలాగే మున్సిపాలిటీ రెవెన్యూ అవి మన ఇండియన్స్కి ఇవ్వడం కానీ అలాంటివి అనేది జరిగిందనమాట. సో దాన్నే మనం డయార్చీ అని చెప్తాము. అండ్ అండర్ ద డయార్చీ సిస్టమ్ provincial subjects were divided into two parts, transferred and reserved. On transferred subjects the governor was not responsible to the legislative council. ఇది గుర్తుపెట్టుకోండి. Act introduced for the first time bicameralism at the center. Bicameralism at the center అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి. అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా చేస్తాము ఈ యాక్ట్తో. ద యాక్ట్ ఆల్సో రిక్వైర్డ్ దట్ ద 3 of the 6 members of the Viceroy Executive Council other than Commander in Chief were to be Indians. అంటే 6 members ఎవరు ఉంటారో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వాళ్ళు 3 members అనేది డైరెక్ట్గా ఇండియన్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన ఇండియన్స్ని రిక్రూట్ చేయడానికి. అండ్ ఈ పిక్చర్లో చూసుకుంటే మాంట్క్యూ క్లిమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ separate electorate for the 6 Indian Christians, Anglo-Indians and Europeans also. ముందు మనము 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ముస్లిమ్స్కి మాత్రమే సపరేట్ ఎలక్టరేట్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఈ యాక్ట్లో ఏంటి అంటే క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్ కూడా పవర్స్ ఇచ్చాయి. వాళ్ళకు కూడా సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ సెట్టింగ్ ఆఫ్ సెంట్రల్ సర్వీస్ కమిషన్.
రిక్రూట్ చేయడానికి సివిల్ సర్వీసెస్లో సివిల్ సర్వెంట్స్గా రిక్రూట్ చేయడానికి సెంట్రల్ సర్వీస్ కమిషన్ అనేది సెట్ చేయడం జరిగింది. అండ్ సపరేషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 6 మెంబర్స్లో 3 మెంబర్స్ అనేది మనం ఇండియన్స్ ఉండాలని చెప్పడం జరిగింది ఈ యాక్ట్లో. అండ్ ఇంట్రడ్యూస్ బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్. బైకామరలిజం అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి డిస్కస్ చేద్దాము. ఈ యాక్ట్ ఏమంటుందంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ provinces of the princely states and units to the federation never came into being. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్స్ గురించి చెప్తుంది. అలాగే 3 లిస్ట్ అనేది ఫామ్ అయితే చేశారు. అయితే ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంక్రీట్ లిస్ట్. బేస్డ్ ఆన్ దిస్ లిస్ట్ వాళ్ళు పవర్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఫెడరల్ లిస్ట్లో ఉన్న పవర్స్ ఓన్లీ ప్రొవిన్షియల్ అంటే ఫెడరల్ అంటే సెంట్రల్ చేతిలోనే ఉంటుంది. అలాగే ప్రొవిన్స్ అనేది స్టేట్ చేతిలో ఉంటుంది. అండ్ కాంక్రెంట్ అనేది అంటే ఒక సెంట్రల్ అండ్ స్టేట్ లిస్ట్కి కామన్గా ఉండే పవర్స్ అన్నమాట. సో 3 టైప్స్గా డివైడ్ చేసి పెట్టారు. ఫెడరల్ లిస్ట్, కాంక్రెంట్ లిస్ట్ అండ్ ప్రొవిన్స్ లిస్ట్ లాగా. అండ్ ఫెడరల్ లిస్ట్ ఫర్ ద సెంటర్ కన్సిస్టింగ్ ఆఫ్ 59 ఐటమ్స్ అండ్ ప్రొవిన్షియల్ లిస్ట్ ఫర్ ద ప్రొవిన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 54 ఐటమ్స్ అండ్ కాంక్రెంట్ లిస్ట్లో 36 ఐటమ్స్. తెలిసింది కదా, 3 టైప్స్గా పవర్స్ అనేది డివైడ్ చేశారు. ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ కాంక్రీట్. ఫెడరల్లో 59 ఇష్యూస్ 59 ఐటమ్స్ పెట్టారు. అయితే ప్రొవిన్స్లో 54 అండ్ కాంక్రీట్లో 36 పవర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రెసిడ్యూరీ పవర్స్ ఏమున్నాయో ఓన్లీ గవర్నర్ జనరల్కి అయితే ఉంటాయి. అలాగే ఈ యాక్ట్తో డయార్చీ ఇన్ ప్రొవిన్సెస్ అండ్ ఇంట్రడ్యూస్ ప్రొవిన్షియల్ అటానమీ. డయార్చీ అనేది అబాలిష్ చేశారు ప్రొవిన్స్లో అండ్ ప్రొవిన్షియల్ అటానమీ అనేది అయితే ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు ముందున్న డయార్చీ సిస్టమ్ తీసేసి ఇప్పుడు అటానమీ అయితే ఇచ్చారనమాట. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ డయార్చీ అట్ ద సెంట్రల్. ముందు స్టేట్లో ఉండేది డయార్చీ, ఇప్పుడేమో సెంట్రల్లో వచ్చేసింది డయార్చీ. ఇంట్రడ్యూస్ బైకామరలిజం ఇన్ 6 out of 11 provinces. లెవెల్ ప్రొవిన్సెస్ ఏమున్నాయో దాంట్లో 6 ప్రొవిన్సెస్లో బైకామరలిజమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ 6 provinces వేర్ అస్సాం, బెంగాల్, బాంబే, బీహార్, మద్రాస్ అండ్ యునైటెడ్ ప్రొవిన్స్. ఈ 6 ప్రొవిన్సెస్లో బైకామరలిజం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ గురించి మాట్లాడారు. అండ్ అబాలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ పిక్చర్లో చూసుకుంటే డివైడెడ్ లెజిస్లేటివ్ పవర్స్ ఇంటూ ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంక్రీట్ లిస్ట్. అలాగే రెసిడ్యూ పవర్స్ వేర్ ప్రెజెంట్ విత్ ద వైస్రాయ్. అబాలిష్డ్ డయార్చీ ఇన్ province and introduce in the center. Introduce bicameralism in 6 out of 11 province. Separated electorate for SC. ముందు ఫస్ట్ 1909లో ముస్లిమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే 1919లో మనము 6 గురించి మాట్లాడుకుందాం. అలాగే క్రిస్టియన్స్ గురించి, ఆంగ్లో ఇండియన్స్ గురించి మనం సపరేట్ ఎలక్టరేట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ యాక్ట్ నుంచి ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఉమెన్స్ అండ్ లేబర్స్ కూడా
సపరేట్ ఎలక్టరేట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అబాలిష్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అబాలిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్డ్ ఆర్బీఐ, ఫెడరల్ కోర్ట్, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ యాక్ట్తో మన ఇండియా అనేది ఇండిపెండెంట్ సోవర్జిన్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యాక్ట్తో ఎస్టాబ్లిష్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అట్ బోత్ సెంటర్ అండ్ province, designated the governor Viceroy India has a provincial governor, has a constitution, and it assigned dual functions, constitutive and legislative, to the Constitution Assembly, and declared dominion legislature has a sovereign body. అయితే మనం ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక డొమినియన్ లెజిస్లేటివ్ లాగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది వర్క్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వరకు మనము క్రౌన్ రూల్ గురించి నేర్చుకున్నాం. అయితే దీని తర్వాత మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, అది చూసుకుందాము. పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ద లాస్ మేడ్ బిఫోర్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, యాక్ట్స్ విచ్ మేడ్ బిఫోర్ 1833 దాన్ని మనం రెగ్యులేషన్ యాక్ట్స్ అని చెప్తాం అన్నమాట. అండ్ లార్డ్ వారన్ హ్యాస్టింగ్స్ క్రియేటెడ్ ద ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. 1772లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ అనేది క్రియేట్ చేశారు వారన్ హ్యాస్టింగ్. బట్ జ్యుడిషియల్ పవర్స్ అనేది అలాగే ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నా కూడా అతనికి జ్యుడిషియల్ పవర్స్ కూడా ఇచ్చారనమాట. బట్ కార్న్వాలిస్ అనే అతను తర్వాత ఈ జ్యుడిషియల్ పవర్స్ అనేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి తీసుకొని సపరేట్ చేశారనమాట. అండ్ ఫ్రమ్ ద పవర్ఫుల్ అథారిటీస్ of unchecked executives, the Indian administration developed into a responsible government and developed the portfolio system, budget point of the separation of powers. అయితే మనం చెప్పొచ్చు 1892 యాక్ట్లో మనము బడ్జెట్ డిస్కస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, అవి Lord Mayo resolution on financial decentralization visualized the development of local self-government. 1817లో ఈయన లార్డ్ మేయో ఎవరు ఉన్నారో ఆయన రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం. అండ్ 1882లో లార్డ్ రిపన్ మ్యాగ్నా క్రాటా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆయన రిజల్యూషన్ అయితే చేశారు. అయితే ఈయన ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఎలక్టరేట్ అని చెప్పాలంటే మనము ఫాదర్ ఆఫ్ ఎలక్టరేట్ని ఎవరిని అంటాం? లార్డ్ మింటోని మన ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటాము. అలాగే లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని పిలుస్తాం అన్నమాట. 1924లో రైల్వే బడ్జెట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ జనరల్ బడ్జెట్ బేస్డ్ ఆన్ ఏసీవర్త్ కమిటీ రిపోర్ట్. అండ్ ఫ్రమ్ 1773 to 1858 బ్రిటిష్ ట్రైడ్ ఫర్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. సెంట్రలైజేషన్ పవర్స్ అంటే ఒక్కరి దగ్గరే ఉండడం పవర్స్. అలాగే తర్వాత డీసెంట్రలైజేషన్ అంటే వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడం అన్నమాట. అంటే వేరే వాళ్ళకు కూడా పవర్స్ ఇవ్వడం అన్నమాట. (1833) Act, Charter Act was most important act before the Act of 1909. అలాగే till
1947 Government of India functioned under the provisions of 1919 Act only. And Executive Council provided the 1919 Act continued to advise the Viceroy till 1947. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏది ఉందో అండ్ అసెంబ్లీ ఏది ఉందో, లెజిస్లేటివ్ కౌన్సిల్ని తర్వాత మనము రాజ్యసభగా పిలవడం జరిగింది అండ్ అసెంబ్లీ ఏది ఉందో లోక్సభగా పిలవడం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనము క్రౌన్ రూల్ అనేది డిస్కస్ చేసుకున్నాము 1858 నుంచి 1947 వరకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు పాలిటీలో, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు ఎవ్రీ ఇయర్. సో ఈ యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ 1773 నుంచి 1947 వరకు. అలాగే ఈ క్వశ్చన్స్ మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.